ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో సంతకం చేసి న్యాయ వ్యవస్థ, రైతన్నలకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆళ్లగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇందులో భాగంగా శుక్రవారం కోర్టు ప్రాంగణంలో మిఠాయిలు పంచి న్యాయవాదులు ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా అఖిల ప్రియకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రమణయ్య, కార్యదర్శి శివప్రసాదరావు, ఉపాధ్యక్షులు సుబ్బరామరెడ్డి, మధు, మురళీబాబు, కాజా హుసేన్, సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, నర్సయ్య, రఘురామరెడ్డి, సుదర్శన్, వెంకటయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వము 2022 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలులోకి తీసుకుని వచ్చింది. దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రకరకాల నిరసనలు, కోర్టు విధులు బహిష్కరించి గత ఒక సంవత్సరం కాలం పాటు విధులు బహిష్కరించినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల వాగ్దానంలో న్యాయవాదులకు మేము అధికారంలో వచ్చే వెంటనే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎటువంటి ప్రమాదకరమైన చట్టం అంటే న్యాయ వ్యవస్థ అధికారాలని ల్యాండ్ టైటిలింగ్ అధికారులకు అప్పచెప్పి వాటి కబ్జా చేయాల ఉద్దేశంతోనే ఈ టైటిలింగ్ యాక్ట్ అమలుకు తీసుకురావడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రజలకు కానీ ప్రజలకు అందరూ రకరకాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. తర్వాత కాలంలో ఈ న్యాయ వ్యవస్థ అధికారాలను భూ యజమానుల నుంచి యజమానుల తరపు నుంచి కబ్జా చేయాల ఉద్దేశంతోనే చేసిన చట్టం తప్ప ఎటువంటి ప్రజలకు మంచి చట్టం కాదని తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. గత ఆళ్లగడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే గారు అఖిల గారు కూడా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ అంతా టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం కూడా జరిగింది. ఆ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో గత ప్రభుత్వం చెవి చూసింది. దాన్ని భవిష్యత్తులో పెట్టుకొని ప్రభుత్వాలు మంచిగా చేస్తేనే భవిష్యత్తు తప్ప భవిష్యత్తు లేదని ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు బాగా తెలియజేశారు. కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తన రెండో సంతకం చేసినారు. కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఆళ్లగడ్డ అడ్వకేట్స్ తరఫున తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా అఖిల గెలిచబడికి మా ఆళ్లగడ్డ అడ్వకేట్స్ తరఫున మరియు తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు తన రెండవ సంతకంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరిచి కోర్టుకు ఉన్న విలువను, భూ యజమానులు, ఆస్తుల హక్కుదారులకు వాళ్ళ ఆస్తులపై ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించినందుకు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మన న్యాయవాదులందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మేమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా ఎంత సమ్మె చేసి కోర్టు బాయ్కాట్ చేసి విధులు బహిష్కరించినప్పుడు కూడా గత ప్రభుత్వం స్పందించలేదు. దాని ఫలితం ఏందో ఇప్పుడు చూశారు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శ్రీమతి భూమా అఖిల ప్రియ గారు మంచి మెజార్టీతో గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ఆమెకు ఈ ఆళ్లగడ్డను అభివృద్ధి పదంలో నడపాలని ఆశిస్తూ ఆమె కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. దానివల్ల ప్రజల హక్కులే కాకుండా న్యాయవాద వ్యవస్థ కూడా ప్రమాదంలో పడింది. న్యాయవాదుల ఉనికికే ప్రమాదం ఏర్పడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను చంద్రబాబు నాయుడు వచ్చిన మొదటి రోజే నాలుగు సంతకంగా జీవన రద్దు చేయడం ఎంతో శుభసూచకము. దానికి ఆళ్లగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. ఎలాంటి దుష్పరిణామాలు దారితీసిందో ఈరోజు ప్రజలు నిర్ణయించినారు. ల్యాండ్ టైటిలింగ్ పైన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా నిరసనలు తెలియజేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరించిన గత ప్రభుత్వాన్ని ప్రజలు ప్రజాతీర్పుతో ఈరోజు ఈ చట్టం ఎంత ప్రమాదకరమైనదో తెలియజేశారు. ఈ ప్రభుత్వం
జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన 2వ సంతకం చేసేందుకు మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ముందుగా ఆలగడ్డ అడ్వకేట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో మన ఆలగడ్డ శాసనసభ్యురాలు ప్రజలకు వివరిస్తూ దాన్ని తెలియజేసి దాని ఓట్ల రూపంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదం తెలియజేసినారు. అదేవిధంగా ఈ ఆలగడ్డ ప్రజలు కూడా భూమా వెంకటప్రియ గారిని మంచి మెజార్టీలో గెలిపించినందుకు గౌరవనీయుల శాసనసభ్యురాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భూమా వెంకటప్రియ గారికి నమస్కారం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొట్టమొదట మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొదటి సంతకం డిఎస్సీ మీద చేస్తున్నాడు, 2వ సంతకం వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేస్తున్నాడు. మన భూమా వెంకటప్రియ గారు కూడా ప్రతి గ్రామంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పడం వల్ల ఓట్లు వేసి మెజార్టీ వచ్చిన వల్ల భూమా వెంకటప్రియ గారికి ధన్యవాదాలు.